ఓకే అండి. ఆ ఎక్స్పీరియన్స్ మనం ఫీల్ అవ్వచ్చు. మూవీ మూవీ బాగుంది. అంటే 1-2 టైమ్స్ చూడొచ్చు అంతే, అంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. 1 తో కంపేర్ చేస్తే ఇది ఓకే, బట్ 1 వాజ్ ఎక్స్ట్రీమ్. ఆ విధంగా అంటే మనం అది చెప్పలేం, బట్ ఓకే. నాకైతే అనిపించింది ఏంటంటే అందరు చూడాలి ఇది. ఎందుకంటే మన సంతానం గురించి ఉంది కాబట్టి మనం కంపల్సరీ చూడాలి. అంటే ఇక్కడ ఏంటంటే సేమ్ అన్ని మూవీస్ లెక్కనే, ఇప్పుడు రీసెంట్ మూవీస్ లెక్కనే దీనిలో కూడా మన హిస్టరీ అవన్నీ చూపిస్తూ ఉంటారు కాబట్టి ఓకే. సెకండ్ పార్ట్ ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ లో దాంట్లో ఒక 40 మినిట్స్ వరకు చాలా బాగుంది. హీరోయిన్ అంటే ఓకే బ్రదర్, ట్విస్ట్ అదే. హైలైట్స్ అంటే సెకండ్ హాఫ్ బ్రో, కంప్లీట్ ఒక 1 అవర్, లాస్ట్ 1 అవర్ ఎక్స్ట్రీమ్. అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు. అంటే అది ట్విస్ట్లు, ఒక 2-3 ట్విస్ట్లు మాత్రం అల్టిమేట్ ఉన్నాయి. ఫ్యాబులస్ మూవీ, చూడొచ్చండి. ఆ థియేటర్ చూస్తే ఆ ఫీల్ మాత్రం క్రేజీ. అసలు ఆ సౌండ్ కానీ, ఆ తీసిన కెమెరా సీన్స్ కానీ ఎక్స్ట్రీమ్. ఇవ్వచ్చండి 3.5-4 వరకు ఇవ్వచ్చు. ఉంది పార్ట్ 3. ఇచ్చారు, పార్ట్ 3 ఇచ్చారు. ఇది వినాయకుని గురించి ఉంటది అంట. సో డెఫినెట్ గా అది కూడా ఆల్మోస్ట్ ఇట్లా బంపర్ అవ్వాలి. ఓకే బ్రదర్, ఎట్లుంది మూవీ? ఎట్లుంది? బాగుందండి. ఏం నచ్చింది? అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, ఇది బాగుంది. ఇంటర్వెల్ తర్వాత బాగుంది ఫైట్, బాగా నచ్చింది, బాగుంది. పర్లే, ఒకసారి చూడొచ్చు. ఏంటి పర్లేదంటే ఫస్ట్ దానికంటే కూడా బెటర్. ఫస్ట్ బాగుందండి, సెకండ్ బాగాలే. సెకండ్ దాంట్లో లేదా? ఎందుకని ఏం మిస్ అయింది? అంత స్టోరీ వేరేగా పెట్టిండు. ఫస్ట్ రాజులు ఏది లేదు, ఇందులో రాజులు అంతా సినిమా. యాక్టింగ్ ఎట్లుంది? యాక్టింగ్ బాగుంది, ఆయనది బాగుంది, యాక్టింగ్ బాగుంది. సినిమా యావరేజ్. ఓకే, అంటే ఫస్ట్ హాఫ్ లేకుంటే సెకండ్ హాఫ్? సెకండ్ హాఫ్ ఏం లేదండి. సెకండ్ హాఫ్ ఏం లేదా? సో ఎలా ఉంది రాజు? ఫస్ట్ బాగుంది, ఫస్ట్ ది రాజులు ఏం పెట్టలే. తర్వాత రాజులు ఇవన్నీ మనం ఎక్సెప్ట్ చేయలేదు కానీ సినిమా అందుకే ఇలా వచ్చేస్తున్నాం. ఓకే, అంతే లేదా? అంతే. ఎలా ఉందన్న మూవీ? బాగుంది. బాగుంది అంటే ఏంటి? ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ అన్నట్టు ఇది ఫస్ట్ హాఫ్ లేని ఇంటర్వ్యూ లేని బాగుంది. సో రిషబ్ శెట్టిని కొత్తగా ఈసారి అంటే కొత్తగా చూపించారు లేకుంటే అట్లా? కొత్తగా చూసారు, కొత్తగా కొంచెం ఉన్నాయి, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కాస్త డల్ గా ఫస్ట్ హాఫ్ లైట్ డల్ గా ఉన్నాయి, బాగున్నాయి. ఓకే, అంటే యాక్షన్ సీన్స్ కావచ్చు, సో ఇవన్నీ అట్లా ఉన్నాయి. అంటే ఫస్ట్ హాఫ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ వచ్చినాయి కదా, సో ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఉన్నాయి. లేదు, చాలా బాగుంది, చాలా బాగుంది. సో పార్ట్ 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మూవీ ఫస్ట్ దానికంటే స్పెషల్ ఉంది. ಇಲ್ಲ అది వేరే ఇది వేరే చాలా బాగుంది. సూపర్ యాక్టింగ్ ఇది. ఎట్లా ఉంది? ఎంత కలెక్ట్ చేసింది? చెప్పలేము. బానే ఉందన్న, చూడవచ్చు సో ఎన్నిసార్లు చూడొచ్చు అన్న, బానే చూడొచ్చు అన్న. ఫస్ట్ హాఫ్ కాస్త డల్ గా ఉంది అంటున్నారు. ఫస్ట్ హాఫ్ డల్ గానే ఉంది, సెకండ్ హాఫ్ బానే ఉంది. ఎట్లుందన్న? బ్లాక్ బస్టర్ సినిమా ఎట్లుంది? ఫస్ట్ హాఫ్ ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి కంటిన్యూషన్ ఉందా? ఇది కంటిన్యూ ఉంది, డెఫినెట్ గా ఉంది, కంపల్సరీ. రిషబ్ శెట్టి ఎట్లుంది? ఎక్సలెంట్ అన్న, సూపర్ యాక్టింగ్, సూపర్ ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ అంతా కాస్త డల్ గా అట్లా ఏం లేదు సార్, ఎక్సలెంట్ సినిమా. పార్ట్ 2 రెండు బాగానే ఉన్నాయి. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ పార్ట్ కి కంటిన్యూషన్ ఉందా? లేదు, ప్రీక్వెల్, ఇది సీక్వెల్ కాదు.